రోడ్డు రవాణా అంశాలపై ఆయన చర్చించడం జరిగింది. మరి ఎప్పుడైనా కూడా మన రాష్ట్రానికి మంచి జరిగితే దాన్ని మనం మంచిగానే చెప్పుకోవాలి. అది రాజకీయ పార్టీలతో సంబంధం అయితే ఉండదు. అందరి వాడు అవమానాలు ఎదుర్కొన్న చోటే చరిత్రను తిరగరాశారు. మరి చరిత్రను తిరగరాసి పట్టుబదలని విక్రమార్కుల్లాగా సామాన్య కార్యకర్త నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిన అడ్లూరి ధర్మపురి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎమ్మెల్యేగా విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్నారని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పాలనలో నిర్బంధాలు ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లో మరి ఎంత నిర్బంధాలు ఎదుర్కొన్నారో అదేవిధంగా ఈ రోజున ప్రజలకి అంత చేరువై మరి ఎమ్మెల్యేగా మంత్రిగా తన స్థాయిని పెంచుకుంటూ ప్రజలకి మరింత చేరువయ్యారు మరి అడ్లూరి అని ప్రచురించారు. ఇక ఎమ్మెల్యే రంగారెడ్డి చొరవతో జోన్ మార్పు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ఉత్తరం. ఎల్బీనగర్ జోన్లో ఆదిపట్ల తుర్కయాంజల్ సర్కిళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు నాయకులు మరియు ప్రజలు. ఇక పోస్టల్ బ్యాలెట్ నిర్వహణకు ఫెసిలిటేషన్ సెంటర్ల నందు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి నాయక్ తెలపడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. రక్షణ అంశంపై అవగాహన కార్యక్రమం బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ షేక్ నాగుల్ మీరా కూడా పాల్గొన్నారని ప్రచురించారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల స్థలాల కోసం లక్షల వసూళ్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరి వినతి పత్రాన్ని అయితే ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో దీనిలో ఫ్రాడ్ జరిగినా సరిగ్గా సంబంధిత అధికారులు ప్రజలకు సరిగ్గా చేరవేయకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే మంత్రులు ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. ఇక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తోల్కట్ట ఎస్ఎఫ్ఐ మొయినాబాద్ మండల అధ్యక్షులు కార్యదర్శులు రేష్వంత్ మరియు చరణ్ గౌడ్ దీనిలో పాల్గొన్నారు అని ప్రశ్నించారు. ఇక తీవ్ర గాయాలతో యువకుడు దుర్మరణం అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఇక మంచులో ప్రయాణం ప్రమాదం సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ మరి చెప్తున్నారు. ఎందుకంటే మంచు ప్రయాణం జరగడం వలన మంచులో తెల్లవారుజామున వెళ్ళడం వలన మనకి ఎదురుగుండా వచ్చే వెహికల్స్ కనబడకుండా ఉండే స్థితిలో ఉంటాయి. మనం లైట్ డప్పు కొట్టినప్పటికీ కూడా ఒక్కొక్కసారి కనబడని పరిస్థితి. స్లోగా వెళ్ళేటప్పుడు వెహికల్స్ ఏ ప్రాబ్లం ఉండదు, కానీ కొంత ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు మాత్రం మనకి దగ్గర వరకు వచ్చేటప్పుడు కూడా వెహికల్స్ కనిపించని పరిస్థితి. అప్పుడు ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి మరి అనేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఫాగ్ ల్యాంప్స్ లేదా లో బీమ్ లైట్లు మాత్రమే వాడాలని, వేగం తగ్గించి చెప్పాను కదా జాగ్రత్తగా వెళ్ళాలని, ముందున్న వాహనానికి సాధారణ దూరం కంటే 3-4 రెట్లు ఎక్కువ దూరం ఉంచాలి. మామూలప్పుడు మనం ఒక 100 ఫీట్స్ వరకు మనం పాటిస్తాం. 100 ఫీట్స్ కాదు, 300-400-500 ఫీట్స్ మనం వెనక్కి చాలా అంటే మనకి దగ్గరలో వెహికల్ కనబడినంత స్లోగా వెళ్ళడమే మంచిది. అదేవిధంగా హాజర్ లైట్లు విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు వాడాలి. పొగమంచు లేదా కరువు ప్రాంతాల్లో ఓవర్టేక్ చేయవద్దు. లైన్ మార్కింగు, రోడ్డు రిఫ్లెక్టర్ను గమనిస్తూ నడపాలి. వైపర్స్, లైట్లు, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవాలి. సడన్ బ్రేకులు లేదా మలుపుల వద్ద వేగాన్ని నివారించాలని కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి పని. ఎందుకంటే మరి ఇలాంటి తీసుకుంటూ చెప్తూ ఉంటేనే అందరిలో చాలా వరకు కొంత సామాజిక స్పృహ అనేది పెరుగుతుంది. మరి ప్రమాదాల బారిన పడకుండా ఇవన్నీ కూడా మనకి కాపాడినట్లు అవుతుంది. అధికార పార్టీ అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి మద్దతు తెలుస్తున్నారని, ఎన్నికల రిటర్నింగ్ అధికారి భిన్న వైఖరిని ప్రదర్శిస్తున్నారని గురువారం మహాదేవ్పూర్ గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ స్వీకరణలో తమ ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు.